హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు హెల్దీ బ్రేక్ఫాస్ట్ మళ్ళీ ఒక వీడియోతో వచ్చేసాను. సో 1 కప్ మూంగ్ దాల్ తీసుకున్నా, అది సోక్ చేయండి. అరౌండ్ 5-6 అవర్స్ సోక్ చేస్తే చాలు, ఓవర్ నైట్ అయితే అక్కర్లేదు. సో సోక్ చేసి అది పేస్ట్ చేసుకోండి. అండ్ పాలకూర ఉంటుంది కదా, అది కూడా కొన్ని లీవ్స్ లైక్ ఒక 15 ఆకులు తీసుకొని అది కూడా బాగా వాష్ చేసేసి దాన్ని కూడా పేస్ట్ చేసేయండి. సో ఈ మూంగ్ దాల్ పేస్ట్ ఉంటుంది కదా, ఆ పేస్ట్లో ఈ పాలక్ పేస్ట్, ఆనియన్ పీసెస్, కొరియాండర్, కొంచెం కరివేపాకు, సాల్ట్, పసుపు, కారం, ధనియా పౌడర్, జీరా పౌడర్, ఇవన్నీ వేసి బాగా మిక్స్ చేసేయండి. మనకు ఒక యూనిఫామ్ మిక్స్లో ఉంటుంది. అండ్ నెక్స్ట్ క్యారెట్ తురుము కూడా వేసుకోవచ్చు. బాగా క్యారెట్ని తురిమేసుకోండి. పీసెస్ అయితే వీళ్ళు తినరు కదా, సో బాగా తురిమేసి అది కూడా వేసి బాగా మిక్స్ చేసేయండి. అండ్ పిల్లలకి పెడుతున్నాం కాబట్టి అరౌండ్ లైక్ 13-15 మంత్స్ బేబీస్కి గీ ప్రిఫర్ చేయండి. మ్యాక్సిమం 1 to 2 years వరకు గీ ప్రిఫర్ చేయండి. ఆఫ్టర్ దట్ వాళ్ళకి ఆల్ ఓకే. సో నేను గీతోనే వేస్తున్నాను. చిన్న చిన్న ప్యాన్ కేక్స్ లాగా, అంటే పెద్ద దోశలా వేసినా వాళ్ళు తినరు. సో నేను చిన్న చిన్న ప్యాన్ కేక్స్లా ప్రిపేర్ చేశాను. అండ్ ఇది మనం కూడా బ్రేక్ఫాస్ట్కి యూస్ చేయొచ్చు. అండ్ బాగా హెల్దీ ప్రోటీన్ కూడా. సో పెద్దవాళ్ళు కూడా ఈ బ్రేక్ఫాస్ట్ చేయవచ్చు. మనం లైక్ దోసాస్ లాగా పెద్దవి వేసుకోవచ్చు. సో ఇలా ప్యాన్ కేక్స్ నేను చేశాను, బట్ మా బేబీ అంత ఎక్కువ తినలే. 1 ప్యాన్ కేక్లో హాఫ్ తిన్నది, రిమైనింగ్ నేనైతే టేస్ట్ చూసాను. చాలా యమ్మీగా ఉన్నది. గీతో కదా వేసాము, చాలా చాలా యమ్మీగా ఉంది. మీరు కూడా ట్రై చేయండి. అంటే వాళ్ళకి అలవాటు చేస్తూ ఉండాలి. ఫస్ట్ డే తినరు, బట్ అలా రెగ్యులర్గా పెడుతూ ఉంటే తింటారు. సో ఇలా ప్యాన్ కేక్లా పెట్టేసి మనం పైన లిడ్ పెట్టండి, కొంచెం బాగా అవుతుంది కదా సాఫ్ట్గా. ఫైనల్గా యమ్మీ ప్యాన్ కేక్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బాయ్.